ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, మేడం ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, మేమేం చేయాలి అని అడుగుతారు. జనరల్గా ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది హెరిడిటరీగా రావచ్చు, లేదా మెడిసిన్ మన ఓవ్యులేషన్ ఇండక్షన్కి వాడినప్పుడు కానీ ఐఏ చేయడం ద్వారా లేదా ఐవీఎఫ్లో కూడా ట్విన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలానే అందరికీ ట్విన్ ప్రెగ్నెన్సీ వస్తుందని కాదు. ఐవీఎఫ్లో జనరల్గా మనం 1 or 2 బేబీస్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఐవీఎఫ్లో కొంచెం ఎక్కువగా ట్విన్స్ని చూస్తూ ఉంటాము. ట్విన్ ప్రెగ్నెన్సీ మనకి సేఫా కాదా అనేది మాట్లాడదాము. ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మనం పేషెంట్కి ఎంతో కేర్ ఇవ్వాల్సి వస్తుందండి. వామిటింగ్స్ ఎక్కువగా ఉండొచ్చు, లేదా ఏదైనా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఫస్ట్ నుంచి కూడా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బ్లడ్ కూడా 9 months డెలివరీ టైం కల్లా మంచిగా సరిపోని ఉంచుకోవాలి. దానికి తగ్గట్టు డైట్ ప్లాన్ చేసుకోవడం, ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ వాడడం వల్ల మన బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరాన్ని కూడా తగ్గించుకోవచ్చు. తర్వాత ఎన్టీ స్కాన్ అయ్యాక 4th monthలో మనం సర్విక్స్ లెంత్ మానిటర్ చేసుకొని అవసరమైతే కుట్లు వేసుకోవచ్చు. సర్క్యులజ్ అంటారండి. చాలా సంవత్సరాల తర్వాత అందిన వాళ్ళకి కానీ, లేదా ఐవీఎఫ్ ద్వారా ట్విన్స్ వచ్చినా, లేదా సర్విక్స్ లెంత్ తక్కువగా ఉన్నా కూడా మన సర్క్యులజ్ వేసుకోవడం వల్ల కొంచెం 9th month వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. ఇంకా ట్విన్స్ ఉన్న వాళ్ళలో బీపీ కానీ షుగర్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళకి రెగ్యులర్గా బీపీ మానిటర్ చేసుకోవడము, షుగర్ మానిటర్ చేసుకోవడము, ఒకవేళ ఏమన్నా ఇవి బీపీ షుగర్ స్టార్ట్ అయినా కూడా వాటిని రెగ్యులర్గా మానిటర్ చేసుకొని కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా పిల్లల మీద ఎఫెక్ట్ పడకుండా కాపాడుకోవచ్చు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, కుట్లేసినా కూడా ఒకసారి మనకి బీపీ ఎక్కువగా పెరగడం వల్ల కానీ, అన్కంట్రోల్డ్గా ఉండడం వల్ల పేషెంట్ కాపాడడం కోసం కానీ ఒకసారి మనం ముందుగానే డెలివరీ చేయాల్సిన అవసరం రావచ్చు. లేదా బేబీ వెయిట్ ఓవరాల్గా ఇద్దరిని మోయాల్సి వస్తుంది కాబట్టి ఒకసారి డ్రెస్ ఆపుకోలేక పెయిన్స్ ఏమైనా స్టార్ట్ అయినట్లయితే ఒకసారి ప్రీటర్మ్ డెలివరీ ఛాన్సెస్ కూడా ఉంటాయి. అవసరమైతే మనం డెలివరీ చేసుకుని బేబీకి ఎన్ఐసీ కేర్ కూడా అవసరం పడవచ్చు. అలా ట్విన్స్ మనకి ఒక వరంలా చెప్పుకోవచ్చు. కొంతమందికి ఒకసారి స్పాంటేనియస్గా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో మనం జాగ్రత్తగా ఉండి రెగ్యులర్ డైట్ మంచిగా తీసుకొని జాగ్రత్తగా ఉండడం వల్ల కొంచెం 9th month వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. థ్యాంక్ యూ.